చాలామంది హీరోయిన్స్‌కి మీరు డబ్బింగ్ చెప్పినప్పుడు, వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగిందా? అంటే వాళ్ళని మీరు పర్సనల్‌గా కలిసి మిమ్మల్ని విష్ చేయడం ఆర్ చాలా బాగా చెప్పారు అని ప్రైజ్ చేయడం ఏమన్నా జరిగిందా? ఆల్మోస్ట్ జరిగింది. కొంతమంది నుంచి జరగలేదు. కానీ స్పెసిఫిక్‌గా చూసుకుంటే అవికా గౌడ్ నుంచి, ప్రియా సుమన్ గారి నుంచి ఓకే. దొరికింది. ఓకే. అండ్ సాయి పల్లవి గారు కలిసారు కదా! అంటే కలిసారు అంటే నేను అదే లాంగ్వేజ్‌కి డబ్బింగ్ చెప్పినప్పుడు ఒక అంటే ఆ ప్రొడక్షన్ వాళ్ళకి కాల్ చేసి ఓకే బాగుంది చెప్పారు అని చెప్పడం జరిగింది. సో ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు సాయి పల్లవి గారి కాంప్లిమెంట్ రిసీవ్ షీ చేసుకున్నప్పుడు? ఈజ్ మై ఫేవరెట్ కదా. అంతకు మించి ఇంకా పెద్దగా గిఫ్ట్ ఏమీ అవసరం లేదు నాకు. సో ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసుకోకపోయినా నేను కన్నడలో అండ్ తమిళ్లో చెప్తున్నాను కాబట్టి సాయి పల్లవి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని డెఫినెట్ గా యాక్సెప్ట్ చేసుకోవాల్సింది. డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే ఒక క్యారెక్టర్ మొత్తం చెప్పడానికి సర్టెన్ ఎన్ని డేస్ పడుతుంది అని ఉంటుంది కదా. సో అన్ని డేస్కి మీరు కాలేజ్కి పీజీ చేయడానికి ఎలా మేనేజ్ చేస్తారు? సో దాని ప్రకారంగా చూసుకుంటే నేను ఒక క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తున్నానంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ని అనలైజ్ చేసుకుంటాను. ఆల్రెడీ టోల్ యూ. అది గంట పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు, వారమే పట్టొచ్చు. సో కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా చెప్పించుకోవచ్చు. సో దాని మీద డిపెండ్ ఉంటుంది. ఓకే. అండ్ మీరు డబ్బింగ్ అంటే హీరోయిన్కి మొత్తం క్యారెక్టర్ మొత్తం చెప్తారా, లేకపోతే ట్రాక్ ఓన్లీ చెప్పి వదిలేస్తారా? కొంతమందికి ట్రాక్ చెప్తాను. సో కొంతమందికి ఆ ట్రాక్ బాగుంది అనుకుంటే దాన్ని ఫిక్స్ చేస్తారు డబ్బింగ్. ఓకే. కొన్నిసార్లు ఒరిజినల్ డబ్బింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఓకే. మంచి ఎమోషనల్ డైలాగ్ ఏదైనా? ఐ డిడ్ ఇట్ ఇన్ కన్నడ. సీతారామం ట్రాక్ చెప్పాను సీతారామంలో. ఓకే. అది మనందరికి చాలా ఫేవరెట్ మూవీ. అండ్ మూవీలో ఉందా ఆ ట్రాక్? ఉంచారా? మూవీలో లేదు. ఓకే. ఉందో లేదో ఓకే తెలియదు, కానీ చేశారా? చూడలేదు నా మూవీ నేను కన్నడలో. అవునా? బట్ కన్నడలో చెప్పడం జరిగింది ట్రాక్. ఓకే. Sir, I'm not a princess. I'm Sita Mahalakshmi. ನಾನು ಲೆಫ್ಟಿನೆಂಟ್ ರಾಮ್ ವೈಫ್. ರಾಮ್ ಹೇಗಿದ್ದಾನೆ, ಸೇಫ್ ಆಗಿದ್ದಾನೋ ಇಲ್ವಾ ಅಂತ ಇನ್ಫಾರ್ಮ್ ಹೇಳಿ అని చెప్తుంది. ఆల్సో ఇన్ తెలుగు. Sir, I'm not a princess. I'm Sita Mahalakshmi. నేను లెఫ్టినెంట్ రామ్ వైఫ్ని. రామ్ ఎలా ఉన్నాడో చెప్పండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రతి డైలాగ్ కూడా ఆ హీరోయిన్ ఇక్కడే ఉండి చెప్తున్నారా అన్న ఫీల్ వస్తుంది మాకు. చూసిన వాళ్ళందరికీ అఫ్ కోర్స్ అదే ఫీలింగ్ ఉంటుంది. అండ్ మీరు చెప్పిన మూవీస్లో మీకు ఎక్కువ పేరు తీసుకొచ్చిన మూవీ ఏంటి? అండ్ మీరు చెప్పినవి ఆ ట్రాక్స్ అలాగే ఉంచారా మూవీలో? అండ్ ఆల్మోస్ట్ ఎన్ని చెప్పుంటారు ఇప్పటి వరకు? ఆల్మోస్ట్ నేను 170 ఉంటాయి. ఓ గ్రేట్. అంటే అన్ని కలుపుకుంటే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ఓకే. సో మూవీస్ కానీ అన్ని కలుపుకుంటే డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కానీ ఓకే అన్ని కలుపుకుంటే 175. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే మీరు స్టార్టింగ్ సీరియల్స్ చెప్పారు డబ్బింగ్, ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నారు. చేంజ్ కనిపిస్తుందా మీకు రెమ్యూనరేషన్లో కానీ? చేంజ్ కనిపిస్తుందా అంటే వాళ్ళు నన్ను చూసి ఇవ్వట్లేదు ప్రాజెక్ట్స్ని, నా వాయిస్ని చూసి ఇస్తున్నారు. కరెక్ట్. సో అది బెస్ట్ థింగ్. ఎందుకంటే ఎక్కడ డిస్క్రిమినేషన్ చేయట్లేదు. సో మనం అనుకునే వరకు డిస్క్రిమినేషన్ నడుస్తుంది అనుకునే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. నాకు కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు అనుకునేది. సో అది ప్రౌడ్ థింగ్ కదా. అవును. సో దానికి మించిన ఇంకా పెద్ద ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రెజెంట్స్ ఉన్నాయి కానీ పేరు తెలియదు. ఓకే.